అచ్చెన్నాయుడు అనుచరులకు విశాఖ పోలీసులు షాక్. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా పోలీసులపై దౌర్జన్యం, నలుగురు టీడీపీ నాయకులపై కేసు నమోదు. మరో శ్వేతపత్రం విడుదల చేయనున్న ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీలో శాంతి భద్రతల అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం. మీరు అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేదు, ఇప్పుడేం చేస్తారు అంటూ విజయసాయిరెడ్డికి టీవీ5 సాంబ మాస్ వార్నింగ్. ఏపీలో 3 జిల్లాలకు కొత్త విమానాశ్రయాలు. చిత్తూరు జిల్లా, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, శ్రీకాకుళం జిల్లాల్లో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర ప్రకటన. పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి హత్య. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. కోస్తాంధ్రలో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడి. నరసాపురం ఎంపీడీఓ అదృశ్యంపై కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్. సమగ్ర దర్యాప్తు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు. టీడీపీలో చేరబోతున్నామంటూ వల్లభనేని వంశీ అనుచరులు హల్చల్. సోషల్ మీడియాలో వైరల్. విజయసాయి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే. 2022-24 మధ్య కాలంలో ఒక కులంపై కక్ష కట్టి కేబినెట్లో ప్రాతినిధ్యం లేకుండా చేశారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్. నేడు తెరుచుకోనున్న రత్న భాండార్ రహస్య గది. సంపద లెక్కింపునకు 40 రోజులు.